హలో, ఈరోజు నేను మీకు కైన్మాస్టర్ లేటెస్ట్ వర్షన్ వితౌట్ వాటర్ మార్క్ ఉండే యాప్ ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. ఏమని? కైన్మాస్టర్ డిజిట్ బిన్ ఇక్కడ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ చూసారంటే మీరు డౌన్లోడ్ కైన్మాస్టర్ మోడ్ ప్రో ఫుల్లీ అన్లాక్డ్ ఏపీకే 2020 అని ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చేసిన తర్వాత కొంచెం మీరు కిందకి స్క్రాల్ చేశారంటే ఇక్కడ గో టు డౌన్లోడ్ పేజ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ కొంచెం మీరు కిందకు వచ్చారంటే ఇక్కడ చూడండి, చాలా వర్షన్స్ కూడా ఉన్నాయి. 4.8 ఉంది, 4.11 ఉంది, అలాగే 4.12 ఉంది. ఇలా మీకు కావాల్సిన వర్షన్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా వర్క్ అవుతాయి అనేసి ఉంది కదా ఇక్కడ. సో ఇప్పుడు నేను ప్రజెంట్ 4.12 ఉంది కదా, లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఓకే ఇవ్వండి. ఇప్పుడు ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి, అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇది అలో చేయట్లేదు కాబట్టి నేను సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇది ఆన్ చేశాను. సో ఇప్పుడు నాకు ఇన్స్టాలేషన్ అని ఉంది కదా, సో ఇన్స్టాలేషన్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టాల్. ఇప్పుడు మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది కదా, సో ఇప్పుడు నేను ఓపెన్ కూడా చేసేస్తున్నాను. మీరు ఇక్కడ నుంచైనా ఓపెన్ చేయొచ్చు, డైరెక్ట్గా యాప్ నుంచైనా వెళ్ళేసి ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను అలో చేస్తున్నాను పర్మిషన్స్ని. ఇక్కడ చూసారంటే వెల్కమ్ పేజ్ వచ్చింది కదా, సో ఇలా స్లైడ్ చేసామంటే మనము ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ని క్లిక్ చేయాలి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏదైనా కొత్తది కావాలి అంటే సో ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశానంటే నాకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏదైనా ఎగ్జిస్టింగ్ డౌన్లోడెడ్ వీడియోస్ ఉన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు కొత్తగా ఏమైనా చేయాలి అనుకుంటున్నా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేశాను కదా, అలాగే మీరు మల్టిపుల్ పిక్చర్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎడిటింగ్కి కూడా నేను మీకు మరిన్ని వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను.